వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డికి గచ్చిబౌలి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై భూ కబ్జా కేసు నమోదైంది. కొండాపూర్ సర్వే నెంబర్ 87లో 2 ఎకరాల 30 గుంటల భూమిని కబ్జాకు యత్నించారని సుబ్బారెడ్డిపై కేసు ఫైల్ చేశారు. జేసీబీ తీసుకొచ్చి ఆ స్థలంలో ప్రహారీ గోడలు కూల్చినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైవితో పాటు ఆయన భార్య స్వర్ణలతారెడ్డి పలువురు అనుచరులపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డికి అయితే పోలీసులు షాక్ ఇచ్చారు. భూ కబ్జా కేసులో కూడా ఆయనకి నోటీసులు పంపించారు గచ్చిబౌలి పోలీసులు. అయితే ఒక భూమికి కూడా కబ్జాకు పాల్పడ్డారంటూ కూడా వైవి సుబ్బారెడ్డికి అతనిపై భూ కబ్జా కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. కొండాపూర్ సర్వే నెంబర్ 87లో 2 ఎకరాల భూమికి సంబంధించి కూడా ఆయన కబ్జా చేశారంటూ కూడా ఆయనపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. అయితే వైవి సుబ్బారెడ్డికి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఆయనతో పాటు ఆయన భార్య స్వర్ణలతారెడ్డికి పలువురిపై కూడా నోటీసులు అయితే జారీ చేశారు పోలీసులు. కొండాపూర్ సర్వే నెంబర్లో 87లో 2 ఎకరాల 30 గుంటల భూమిపై కూడా కబ్జా కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. భూ కబ్జా కేసులో కూడా వైవి సుబ్బారెడ్డికి గచ్చిబౌలి పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. సుమారుగా ఆ భూమి ఎవరికి సంబంధించింది? డీటెయిల్స్ ఏంటి? అత్యంత విలువైనటువంటి భూమి ఇది. సో ఈ భూమికి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఆ భూమి నాదే అంటూ కూడా కొన్ని పత్రాలను చూపించి ఇటు జేసీబీలతోనూ ఇటు కొంతమంది మనుషులతో దాదాపు 20 మంది మనుషులతో అక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడల్ని అంతా కూడా వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన మనుషులు కూలగొట్టేశారు. దీనిపైన ల్యాండ్ ఓనర్స్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేశారు. సో దానికంటే ముందు కూడా ఇటు వైవి సుబ్బారెడ్డి ఈ ల్యాండ్ నాదే అంటూ కూడా కొన్ని పత్రాలను సమర్పించి ఆయన కూడా 2 వ్యక్తుల మీద కేసు పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క వివాదం అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు వైవి సుబ్బారెడ్డి అలాగే వాళ్ళ వైఫ్ దాంతో పాటు మరొక 4 పైన కూడా కేసు నమోదులు చేశారు. దాదాపు 4 సెక్షన్స్ కింద కూడా వీళ్ళ పైన కేసులు నమోదులు చేశారు. దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. ఈ ప్రహరీ కూడా పగలగొట్టినటువంటి ఎవరెత్తారో జేసీబీతో ఇటు కుకట్పల్లికి చెందినటువంటి శివ గాని వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏదైనా కూడా లీగల్ ఇబ్బందులు ఉంటే కోర్టులో చూసుకోవాలి, కానీ అక్కడ దాడులు చేసే విధంగా అక్కడ ఎటువంటి పర్మిషన్ లేకుండా ప్రహరీ గోడను పగలగొట్టడం అనేది నేరంగానే పరిగణించారు. కాబట్టి వైవి సుబ్బారెడ్డి పైన కేసు అయితే నమోదైంది. సో దాంతోపాటు ఆయనకి నోటీసులు కూడా జారీ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఓకే రాణా, అయితే మరి ఇప్పుడు కేసు నమోదు కావడంతో వైవి సుబ్బారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉందంటారు. అలాగే అతను భార్యపై కూడా కేసు అయితే నమోదు చేశారు కదా, సో వారిద్దరిని విచారించే అవకాశం ఉందంటారు? అంటే ఖచ్చితంగా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే నోటీసులు కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇటు జరిగినటువంటి సంఘటన పట్ల కూడా బాధితులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా గచ్చిబౌలి పోలీసులను కూడా వాళ్ళు ఆశ్రయించారు. సో ఆశ్రయించిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు, అంటే ఈ భూమి ఎవరిది అన్న దానిపై కూడా ఎప్పటి నుంచి వివాదం నడుస్తుంది, ఎవరి దగ్గర కొన్నారు అనే అంశాలపైన కూడా పూర్తిగా పోలీసులు కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు. మేము కోర్టుకు కూడా వెళ్తున్నటువంటి సమయంలోనే ఇలా సడన్ గా 20 మంది వ్యక్తులు ఇట్లా బుల్డోజర్లతో వీళ్ళంతా కూడా వచ్చి మా పైన దాడికి దిగబడి ఈ రకంగా ప్రహరీ గోడల్ని కూల్చేశారంటూ కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకోబోతుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే ల్యాండ్ కి సంబంధించినటువంటి వారు మొదటి నుంచి కూడా వేరే వాళ్ళ దగ్గర కొన్నామని కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా పోలీసుల దగ్గర చూపించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఎవిడెన్స్ చూపించిన తర్వాత ఈ వీడియోలో ఏదైతే వాళ్ళు అక్కడ గోడలు పగలగొట్టడం కానీ అవన్నీ చూసినట్టు ఆ వీడియోలంతా కూడా పోలీసు సబ్మిట్ చేశారు. కాబట్టి వాటిని బేస్ చేసుకుని కేసులు అయితే నమోదు చేశారు. రైట్ రానా, థ్యాంక్ యూ. సో వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డికి గచ్చిబౌలి పోలీసులు షాక్ ఇచ్చారు. కొండాపూర్ లో ఉన్న భూ కబ్జా కేసుకు ఫిర్యాదు రావడంతో కూడా అతని భార్యపై కూడా కేసు నమోదు చేస్తూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.